హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నది LWD వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటీస్. ప్రీవియస్ వీడియోలో నా కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి షేర్ చేయడం జరిగిందండి. ఒకసారి ఎవరన్నా ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ విజిట్ చేసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వీడియో అనేది చూడండి. నా HbA1c అనేది 7.5 నుంచి 5.7కి ఎంత టైం పీరియడ్లో నేను తగ్గించుకున్నాను అనేది కంప్లీట్గా ఆ వీడియోలో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ప్రీవియస్ వీడియోలో ఏదైతే చెప్పానో అదే చెప్తున్నానండి. నేనైతే డాక్టర్ని కాదు. ఈ 1 year 8 monthsలో నా డైట్ని ఏ విధంగా చేంజ్ చేసుకున్నాను, దానికి వచ్చిన రిజల్ట్స్ నాకు ఏ విధంగా సహాయపడ్డాయి అనేది నేను మీకు షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ ఛానల్ పెట్టాను. సో ఎవరైనా కంప్లీట్గా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకుంటే దానికి మించిన బెస్ట్ రిజల్ట్ అనేది ఏది ఉండదండి. సో మీ డైట్ అనేది మార్చుకోండి, మంచిగా ఉంటుంది. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి మోటివేషనల్ వీడియో అని చెప్పాను కదండి, తప్పకుండా దాని గురించి మాట్లాడదాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నానండి. ఎవరు ఇప్పటి వరకు 4 AM బిర్యానీ ప్లస్ కూల్ డ్రింక్ ఎంతమంది తీసుకున్నారు? మీరు తీసుకోకుండా కాకుండా మీ పిల్లలకి అది ఎంతమంది పెట్టారు? అసలు ఈ 4 AM బిర్యానీ కాన్సెప్ట్ అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మనం టైం పీరియడ్ కానీ చూసుకున్నట్టయితే మనం సూర్యుడు సన్ రైజ్ అయిన తర్వాత మాత్రమే, వెలుతురు ఉన్నంత వరకు మాత్రమే మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అంటే సన్ రైజ్ వెళ్ళిపోయి మూన్ అనేది వస్తుందో అప్పుడు ఏ మనిషి కూడా ఫుడ్ అనేది తీసుకోకూడదు. అలాంటిది 4 AM అంటే 2 గంటలకి లేచి అలారం పెట్టుకుని 3 గంటలకు రెడీ అయ్యి బిర్యానీ తినడం కోసం లైన్లు కట్టి 4 AMకి మనం బిర్యానీ తింటున్నాము అంటే అది ఏ విధంగా చెప్పుకోవాలి? అది విషం అని కూడా కాదండి. అంతకు మించి పెద్ద మాట ఏమన్నా ఉంటే మనం మాట్లాడాలి. అసలు మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అని కూడా కాదండి, మనం ఏ టైంలో తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నైట్ అసలు యాక్చువల్గా మనం చేయవలసింది ఏంటంటే నైట్ తిన్నదానికి మళ్ళీ పొద్దున్న తినేదానికి మినిమం టు మినిమం 12 hours ఫాస్టింగ్ అనేది మన బాడీ మెయింటైన్ చెయ్యాల్సిందే. ఆ విధంగా మెయింటైన్ చేస్తే మనకి 50% జబ్బులు అనేవి పోతాయి. అలా కాకుండా నైట్ మనం 10 గంటలకి 11 గంటలకి ఫుడ్ అనేది తీసుకుని మళ్ళీ 4 గంటలకి 4 AM బిర్యానీ తింటే అది విషం అనాలా, లేకపోతే ఇంకంతకు మించి పెద్ద మాట ఏమన్నా ఉంటే మంచిగా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. మీరు తినడమే కాకుండా మళ్ళీ మీ పిల్లలకి 4 AM బిర్యానీ వాళ్ళని కూడా మీతో పాటు తీసుకెళ్ళి మీరు తినిపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఇప్పుడు 40 years 45 years ఉండుంటాయి. మీరు బిర్యానీ కానీ మీరు అలాగే తిన్నట్టయితే ఒకసారి మీరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీరు ప్రీ డయాబెటిక్లో ఉన్నట్లే, ఖచ్చితంగా మీరు ప్రీ డయాబెటిక్లో ఉంటారు. కావాలంటే ఒకసారి మీరు HbA1c అనేది టెస్ట్ చేయించుకోండి. అటువంటిది ఇప్పుడు మీ పిల్లలకి 15-20 years ఉన్న పిల్లలకు కూడా మీరు 4 AM బిర్యానీ తినిపిస్తున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి? విత్ ఇన్ 5 yearsలో ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. ఇది తథ్యం. ఎందుకంటే 4 AM ఆ టైము అలాంటి టైంలో మనం మంచినీళ్ళు కూడా తాగకూడదు. అలాంటిది మీరు బిర్యానీ మీ పిల్లలకి పెడుతున్నారు. ఓకే, ఇది అయిపోయింది. మీ పిల్లలు ఉన్న వాళ్ళ బాధ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ పిల్లలు లేని వాళ్ళ బాధ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. పిల్లలు లేని వాళ్ళ బాధ ఏంటంటే పిల్లలు అవ్వాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు తప్పు కాదు. వాళ్ళు సమాజం కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు పిల్లలు ఉన్నాయి ఎంతమంది లేకపోతే ఇంకా పిల్లలు పుట్టలేదా అని అడుగుతూ ఉంటారు. సో ఆ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అని వాళ్ళు IVFకి లేకపోతే IUIకి వీటికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు IVF అంటే మీరు లిటరల్గా ఇంజెక్షన్స్ అనేవి మీకు మొత్తం మీ శరీరం నిండా గుచ్చి మీ ఒళ్ళంతా హోనం అయిపోయి మీకు పిల్లలు పుట్టిస్తామని చెప్తారు. ఓకే, ఫస్ట్ IVF అనేది ఫెయిల్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ డాక్టరే అంటారు. మళ్ళీ మీరు సెకండ్ IVF కూడా వెళ్తారు. అలా సెకండ్ IVF అనేది కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. అలాగా కొన్ని 10 లక్షలు ఇంకా 15 లక్షలు దారబోసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినా సరే కొంతమందికి సక్సెస్ అవ్వదు. అసలు సక్సెస్ అవ్వాలంటే అసలు మీ బాడీలో న్యూట్రిషన్ అంటే హార్మోనల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు మీరు తీసుకునే ఫుడ్ ఏంటి, అసలు మీరు కరెక్ట్గా కానీ తీసుకుంటే అసలు మీకు IVF అవసరం లేదు, ఎలాంటిది అవసరం లేదు, అంత న్యాచురల్గా అవుతుంది. అసలు మీరు కరెక్ట్ ఫుడ్ తీసుకోకుండా మీరు IVFకి వెళ్ళిపోతే వాళ్ళు ఆ ఎగ్ అనేది లోపల పెట్టినా సరే అది నిలబడుతుంది అని చెప్పి గ్యారంటీ ఏంటి? కొంతమంది ఉంటారు అసలు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే పొద్దున్న లేచిన తర్వాత తినేది రైస్, పెరుగన్నము రైసు, మధ్యాహ్నం వచ్చేసరికి వైట్ రైస్ చారు అప్పడం, నైట్ అయ్యేసరికి మళ్ళీ సేమ్ అదే
వైట్ రైస్, చారు, అప్పడం. ఈ నైట్ తినేది కూడా మళ్ళీ రాత్రి 10 గంటలకో 11 గంటలకో తింటారు. మళ్ళీ పొద్దున్న మళ్ళీ 3 పూటలు రైసే. అలాంటప్పుడు మీ హార్మోన్స్ అనేవి ఏ విధంగా కరెక్ట్ గా అవుతాయి? అసలు మీకు ఏ విధంగా పిల్లలు పుడతారు? ఈ విధంగా మీరు తింటే మీకు పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆల్రెడీ మీకు పిల్లలు లేనప్పుడు మీకు పీసీఓడి, థైరాయిడ్ అనేది కూడా ఉండుంటది. అసలు ఇంత మీరు ఎన్ని లక్షలు మీరు హాస్పిటల్‌కి దారబోస్తున్నారు కదా! అసలు మనం ఒక 6 నెలలు ఈ డైట్ అనేది మనం మార్చి కరెక్ట్‌గా తిందాము అని చెప్పి అసలు మీరు ఎందుకు అనుకోవట్లేదు? మనం ఏది చేసినా సరే మన పిల్లల గురించే మనం చేస్తాం. అలాంటిది ఆ పిల్లల గురించి మనం ఎందుకు మారకూడదు? అసలు ఫస్ట్ మీరు మారితేనే మీ పిల్లల తిండి కూడా కరెక్ట్‌గా అవుతది. అసలు మీరు తినేదే రాంగ్ అయితున్నప్పుడు మీ పిల్లలు మాత్రం కరెక్ట్‌గా తినాలని అసలు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ముందు మీరు మారాలి కదా! మీరెందుకు మారట్లేదు? మారాలంటే ఎంతో సేపు కాదు. మన భవిష్యత్తు ఏంటండి? మన పిల్లలే కదండీ! సో, వాళ్ళు మంచిగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. అలాంటిది మనం ఎందుకు మారలేమండి? వాళ్ళ కోసం మారితే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటది కదండీ! వాళ్ళు కూడా మనతో పాటు న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటారు కదండీ! మరి మారడానికి ఏమైందండి? మారడం అంటే ఏమీ కాదండి. కరెక్ట్‌గా తింటే అందరి హెల్త్ బావుంటది. హ్మ్. ఇది ఈ ఈ ఇంకా నెక్స్ట్ స్టెప్‌కెళ్తే ఒక ఫ్యామిలీలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంటదంటే కొంతమందిని నేను చూసాను. నెల జీతం వచ్చేసరికి మంత్ ఎండింగ్ సాలరీ వచ్చేసరికి వాళ్ళు రేషన్‌కి కొంత అమౌంటు, నెక్స్ట్ గ్యాస్‌కి కొంత అమౌంటు, నెక్స్ట్ పాలకి, స్కూల్ ఫీజులకి ఈ విధంగా అన్నీ ఆహ్, బుక్ మీద రాసుకుంటారు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే హాస్పిటల్‌కి ఇంత అమౌంటు, డాక్టర్స్‌కి ఇంత అమౌంటు అని కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు. అసలు మీరు ఉద్యోగం చేసి రూపాయి కష్టపడి పోగు చేసుకొని అన్నీ చేసేసరికి అంటే మీరు హాస్పిటల్స్‌కి, డాక్టర్స్‌కి పోషించడానికి మళ్ళీ మీరు సెపరేట్‌గా అమౌంట్ పెట్టుకుంటారా అండి? అది ఎంతవరకు కరెక్ట్? అదేదో మీరు ఓన్‌గా బిజినెస్ పెట్టుకోండి. ఆ అమౌంట్‌తో మీరు ఓన్‌గా బిజినెస్ పెట్టుకుంటే నష్టమో, లాభమో ఏదొచ్చినా సరే అందులో మీకు కొన్ని పాయింట్స్ అనేవి తెలుస్తది. నెక్స్ట్ టైమ్ ఇది చెయ్యకూడదు. ఓకే. ఇలా చేయడం వల్ల మనం కొంచెం నష్టపోయాము. నెక్స్ట్ టైమ్ ఇలా చేయకూడదు అని చెప్పి మీకు తెలుస్తది. అంతేగాని మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోని హాస్పిటల్స్‌ని, డాక్టర్స్‌ని మీరు పోషించడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. మీరు కావాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఎక్కడికో ఎళ్ళండి. లేకపోతే పిక్నిక్‌కెళ్ళండి. అది మీకు చాలా మనసుకి చాలా ప్రశాంతత వస్తది. దానివల్ల డయాబెటిస్ అనేది కూడా రివర్స్ అవుతది. అయన్నీ వదిలేసి మీరు నేను హాస్పిటల్‌ని పోషిస్తాను, నేను డాక్టర్‌నికి ఇంత కడతాను. ఇదంతా ఎందుకండి? అసలు నాకు అర్థం కావట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరే ఆలోచించుకోండి. అసల మన కిచెన్ ఒక హాస్పిటల్ అండి. ఆ కిచెన్‌ని వదిలేసి మనం బయట ఎక్కడో హాస్పిటల్స్‌కి, వాటికి లేకపోతే డాక్టర్స్‌కి మీరు డబ్బులు ఎందుకండి పే చేస్తున్నారు? అసలు కిచెన్‌లో ఎంతమంది వంట చేస్తున్నారండి? ఒకసారి చెప్పండి. మీరు కిచెన్‌లో వంట చేస్తే సగం జబ్బులుండవు. అలాంటిది మీరసల కిచెన్‌లో వంట చేయకుండానే బయట ఫుడ్ తింటూ, జంక్ ఫుడ్ తింటూ మొత్తం మీ ఆరోగ్యం అంతా నాశనం చేసుకొని, మీ ఆరోగ్యమే కాకుండా మీ పిల్లల ఆరోగ్యం కూడా మీ చేతులతోనే మీరే స్పాయిల్ చేస్తున్నారు. ఎలాగండి? ఈ రోజున వీధికి 2 హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే వీధికి 2 కిరాణా షాపులు కూడా ఉన్నాయి. హాస్పిటల్స్‌లో మెడిసిన్స్ ఉంటాయి. కిరాణా షాపుల్లో పెసలు, బొబ్బర్లు ఇలాంటి న్యూట్రిషనల్ ఫుడ్ బోలెడన్ని ఉంటాయి. ఇయన్నీ మానేసి నేను టాబ్లెట్‌లు యేసుకుంటా, ఇంజెక్షన్‌లు చేసుకుంటా అంటే ఏ విధంగా అవుతదండి? అసలు ఏ విధంగా మీరు హెల్త్‌ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారండి? ఇంప్రూవ్ అవ్వదు. డైట్ అనేది ఖచ్చితంగా మారి తీరాలి. మీ డైట్‌లో నుంచి రైస్, మైదా, షుగరు అనేది ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సిందే. ఈ 3 అనేది ఎలిమినేట్ చేస్తేనే ఎవ్వరి లైఫ్ అన్నా సరే ఎటువంటి జబ్బులనేవి లేకుండా ఉంటాయి. రేపొద్దున మీకు ఫీవర్ వచ్చినా సరే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా మంచిగా రియాక్ట్ అయ్యి, చాలా మంచిగా ఫైట్ చేస్తది. అలా కాకుండా నేను ఇయ్యే తింటానంటే మీ ఇమ్యూనిటీ కూడా కంప్లీట్‌గా డౌన్ అయిపోతది. అసలు ఏదొచ్చినా సరే మీరు తట్టుకోలేరు. అంతెందుకండి. ఎక్కడి దాకా ఎందుకండి. నా విషయమే తీసుకోండి. నేను పొద్దున్న డ్యూటీకెళ్ళేటప్పుడు 10 ఇడ్లీలు తినేవాడిని. మధ్యాహ్నం ఇంత అన్నం తినేవాడిని. రాత్రి కూడా ఇంత అన్నం తినేవాడిని. అటువంటిది నేను మొత్తం నా డైట్ మొత్తం మార్చేసుకొని, ఈరోజు మొత్తం ఈ 3 ఎలిమినేట్ చేసి నా హెచ్‌బీఏవన్సీ అనేది ఇంత తగ్గించుకున్నాను. మీరు తగ్గించుకోలేరా? నేనే తగ్గించుకోలేనప్పుడు మీరెందుకు తగ్గించుకోలేరు? అసలు నేను ఎంత అలా అడిక్ట్ అయిపోయానంటే, అలాంటిది నేనే వదిలేసినప్పుడు మీరెందుకు వదలలేరు? ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. మీరంటే మీరు కాదు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మీరు మారతారు. మీ పిల్లలకి మంచి ఫుడ్ అనేది పెట్టండి. న్యూట్రిషన్ ఫుడ్ అనేది పెట్టండి. ఫైబర్ ఫుడ్ అనేది పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళని డయాబెటిస్ నుంచి బయటపడండి. వాళ్ళని బయటపడేయాలంటే ముందు మీరు తినాలి. ముందు మీ డైట్ అనేది మీరు మార్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నా బ నా మాటలు గాని కొంచెం హార్ష్‌గా అనిపిస్తే నన్ను మన్నించండి. ఒకవేళ ఈ వీడియో గాని చూసి మీరు మోటివేట్ అయితే
నాకు ఒక్కరు మోటివేట్ అయినా సరే నాకు చాలా హ్యాపీ అండి. సో ఈ వీడియో ఇక్కడతో ఇంకా ముగిస్తున్నానండి. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను నా వాటర్ ఫిల్టర్ ఏ విధంగా ఉంటుంది, నేను ఏ వాటర్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తున్నాను, అలాగే నా వాటర్ ఇంటేక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది, అలాగే నా వాటర్ అనేది నా వెయిట్ లాస్కి ఏ విధంగా ఉపయోగపడింది అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.